బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా పారి ఏరియా సుబ్బారావు నగర్ అంబేద్కర్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి యొక్క ఆధ్వర్యంలో దెయ్యాల రాజు వారి యొక్క అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు తాలూరు విజయ్ కుమార్ చాలా సంతోషం. అనేక పేటల కూడలైన ఈ క్వారీ ఏరియాలో విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథి ఇచ్చిన మురళి గారికి, అలాగే సింధియాకు, అలాగే శారదాదేవి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ చెప్పిన విశ్వేశ్వరరెడ్డి గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రంలోనే దమ్మున్న నాయకురాలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు ఆజ్ఞాపించగా ఆదేశించగా జిల్లాలోనే మొదటిగా అఖిలపక్ష సమావేశం పెట్టి మొట్టమొదటిసారిగా దళిత క్రైస్తవుల తరఫున పోరాటానికి నాంది పలికిన విశ్వేశ్వరరెడ్డి గారికి, మురళి గారికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఓట్లు పొందడమే కాదు, ఓట్లు పొందిన వారి తరఫున పోరాటం చేయడం అనేది నాయకుడి యొక్క లక్షణం. అది కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. కనుక మనం అందరూ కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండడానికి ఏ ప్రభుత్వం అయినా సరే దానికి మనం వ్యతిరేకించాలి. 1950లో వచ్చిన 56లో వచ్చిన ప్రెసిడెంట్ ఆర్డర్ ముందు రాజ్యాంగం తుడిచిపెట్టుకుపోయిందా? సుప్రీంకోర్టు దేనికైనా సరే రాజ్యాంగాన్ని లోపడి చేయాలి. ఆ ఇంగిత జ్ఞానం లేక మన రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ కూడా దళిత క్రైస్తవుల తరఫున మాట్లాడలేదు. కేవలం మాట్లాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక అంబేద్కర్ ఘనమైన వాళ్ళు ఇవ్వాలంటే దళితులకు అందరూ కూడా మత స్వేచ్ఛ కావాల్సిన అవసరం ఉంది. అట్టి మత స్వేచ్ఛ కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీ కనుక అంబేద్కర్కి అలనాడు రాజ్యాంగం రాసే అవకాశం ఇచ్చిందంటే ఎంతో మంది మేధావులు ఉన్నా కేవలం దేశంలోనే ఏకైక డిగ్రీలు చదివిన అంబేద్కర్కి ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క అవకాశమే. కనుక ఇటు అవకాశం ఇచ్చిన భారత రాజ్యాంగం నిర్మించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కననివాడి అన్ని వర్గాల తరపున ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. ఈ దీని బట్టి తెలుస్తుంది అంబేద్కర్ అందరి వాడని. నువ్వు ఎంతో ఘనంగా అంబేద్కర్ తరపున చీరలు పంచిపెట్టారు, స్వీట్లు పంచిపెట్టారు, కేకులు ఇచ్చారు, పుస్తకాలు పంచారు, పెన్నులు పంచారు. ఇదే స్ఫూర్తి ఇంకా ముందు కొనసాగించి విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో, మురళి గారి నాయకత్వం నడవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.